హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లహరిక. ఇవాళ నేను వచ్చేసాను అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్కు. మరి ఈరోజు అందమైన జుమ్కాస్లో యాంటిక్ జ్యువెలరీలో జుమ్కాస్ని పరిచయం చేయబోతున్నాను. మరి చూసేద్దామా ఒకసారి ఎలా ఉన్నాయో. సో ఈ ఎపిసోడ్లో అందమైన జుమ్కాస్ చూస్తున్నామండి. టోటల్గా యాంటిక్ జ్యువెలరీలో కనిపిస్తుంది ఇదంతా కూడాను. సో చూస్తారు కదా, మనకి టెంపుల్ డిజైన్లో మనకి జుమ్కా వచ్చేసింది, బ్రాడ్గా కనిపిస్తుంది. మెయిన్ మనకి ఏదైతే స్టడ్ తీసుకున్నామో స్టడ్ అంతా కూడాను గోల్డ్ ఒక లీఫీ థీమ్ అనేది క్రియేట్ చేసాము. దానిపైన చిన్న చిన్న పోటా స్టోన్స్ అనేది యాడ్ చేసామండి. అండ్ కింద కూడాను రూబీ పోటా స్టోన్ అనేది ఈ విధంగా యాడ్ చేసాము. దానికి 2 సైడ్స్ కూడాను చిన్న చిన్న మోతీ వర్క్ అనేది హ్యాంగ్ చేస్తూ ఈ విధంగా యాడ్ చేసాం. దానికి అటాచ్గా రెండింటికి మనకి జుమ్కాకి స్టడ్కి మధ్యలో వచ్చే ఎలిఫెంట్ థీమ్ అనేది కార్వింగ్ డీటెయిలింగ్ అంతా చాలా క్లీన్ అండ్ నీట్గా ఇస్తూ ఈ విధంగా క్రియేట్ చేసామండి. దానిపైన డీటెయిలింగ్ చూస్తే చాలా నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తుంది ఎలిఫెంట్ థీమ్ అనేది. అండ్ దానికి వచ్చేసరికి మనకి టెంపుల్ థీమ్లో వచ్చే బుట్ట అంతా కూడాను ఫ్లవర్ థీమ్లో డిజైన్ చేసాము. అగైన్ కింద వచ్చేసరికి మనకి రూబీ పోటా ఒకటి యాడ్ చేసాము. హ్యాంగింగ్స్ అంతా కూడాను రూబీ పోటా స్టోన్స్లో ఈ విధంగా ఇచ్చేసాము. కింద పర్ల్ అనేది యాడ్ చేసాము. టోటల్గా జుమ్కా స్టైల్ అనేది చాలా న్యూ డిజైన్ లాగా కనిపిస్తుంది. చాలా బాగుంది కదా, చాలా చక్కగా ఉందండి. జుమ్కాస్ అంతా చాలా బ్రాడ్గా ఉంది. పెళ్ళిళ్ళకి తగ్గట్టుగానే మనకి ఎలాంటి శారీ పైకి కూడాను బాగా సెట్ అయిపోతుంది. యాంటిక్ కలర్ కాంబినేషన్లో కనిపించే ఈ జుమ్కా మనకి నెట్ వెయిట్ వచ్చేసరికి 24 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. మరో అందమైన జుమ్కా చూస్తున్నాము, ప్రీషియా గోల్డ్లో చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసరికి స్టడ్ అంతా కూడాను ఒక లీఫీ మోటివ్, ఆ మధ్యలో వచ్చేసరికి అమ్మవారు పెండెంట్ తీసేసుకున్నాము. అమ్మవారి ప్రతిమ తీసేసుకొని దానిపైన అంతా కూడాను సీజర్ స్టోన్తో డిజైన్ చేసాము. ఇదంతా కూడా మనకి కట్ వర్క్ వచ్చేస్తుంది. దానిపైన ఎంబోజ్ అయ్యే విధంగా మనకి ఒక రూబీ స్టోన్ అనేది ఈ విధంగా డిజైన్ చేసాము. అండ్ స్టడ్కి జుమ్కాకి మిడిల్ పాయింట్లో అంతా కూడా ఒక కిరీటం షేప్లో ఒక షేప్ అనేది ఎలివేట్ చేస్తూ దాని మధ్యలో సీజెడ్ ఇచ్చేసాము. అండ్ జుమ్కాకు చుట్టువైపులో కూడాను ఒకటి రూబీ పోటా స్టోన్ ఒకటి వచ్చేసింది, ఎంబ్రాయిడ్ స్టోన్ వచ్చేసింది. కిందంతా కూడాను ఎంబ్రాయిడ్ స్టోన్తో గోల్డ్ బాల్తో ఈ విధంగా ఫినిషింగ్ అనేది క్రియేట్ చేసామండి. చాలా చక్కగా అనిపిస్తుంది. మనకి ఇప్పటి వరకు యాంటిక్లో చూసాం కదా, అది యాంటిక్లో కాకుండా ప్రీషియస్ స్టైల్లో కావాలనుకునే వాళ్ళు ఇలాంటి జుమ్కాస్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ మిక్స్ అయి ఉంది కాబట్టి ఎటువంటి శారీకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. స్టడ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి. సేమ్ జుమ్కా స్టైల్లో చూస్తే మనకి చాలా అందంగా కనిపిస్తుంది. దీని నెట్ వెయిట్ రౌండ్ చెప్పా ఇప్పుడు రాసుకోండి. దీని నెట్ వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 22 గ్రామ్స్లో వచ్చేస్తుంది. వావ్, అందమైన జుమ్కా సెట్ చూస్తున్నారు. ఇప్పటి వరకు చూసే మోడల్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇది టోటల్గా ఇంకొక ఎత్తు అని చెప్పాలి. మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చే ఈ జుమ్కా సెట్ అనేది అద్భుతంగా ఉంది. దీనిపైన కార్వింగ్ చూస్తే పైన అంతా కూడా ఒక లీఫీ మోటివ్ డిజైన్ అనేది క్రియేట్ చేసాము. దానిపైన కూడా కార్వింగ్ అంతా చాలా డీటెయిలింగ్గా ఇచ్చాము. దీనికి అంతా కూడా రూబీ పోటా వర్క్ అనేది చాలా అందంగా డిజైన్ చేసామండి. రెండు వైపులో కూడాను ఈ విధంగా మోతీ స్టోన్ వర్క్ అనేది కంటిన్యూగా రెండు వైపులో వచ్చేస్తుంది. అండ్ దీనికి అటాచ్ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడాను 2 ఎలిఫెంట్ థీమ్ లాగా డిజైన్ చేసాము. లక్ష్మీదేవి అమ్మవారు అనేది ఎంబోజ్ అయ్యే విధంగా వచ్చేస్తుంది. దీనిపైన వచ్చేసరికి ఒకటి ఎంబ్రాయిడ్తో రెండు వైపులా ఈ విధంగా స్టోన్ వర్క్ యాడ్ చేసాము. అండ్ జుమ్కా దగ్గరకు వచ్చేసరికి గోల్డ్ బాల్ పైన ఇచ్చేస్తూ దాని కింద ఈ విధంగా రూబీ పోటా వర్క్తో కంటిన్యూగా వచ్చేస్తుందండి. సూపర్గా ఉంది. రూబీ పోటా అనేది కూడా మనకి స్మాల్ రూబీ కాకుండా మీడియం సైజులో ఉండే రూబీని యాడ్ చేసాము. సెంటర్లో ఈ గోల్డ్ బాల్ ఉండడం వల్ల మనకి ఈ జుమ్కాకి ఒక హైలైట్ అనేది క్రియేట్ అయిందండి. ఇంత గ్రాండ్గా ఉండే ఈ జుమ్కా ఓన్లీ 21 గ్రామ్స్లో వచ్చేస్తుంది. యాంటిక్ పీస్లో మరో అందమైన కలెక్షన్ చూస్తున్నాము. ఇక్కడ చూసేసరికి మనకి స్టడ్ వచ్చేసరికి స్టడ్ పైన మనకి అన్ని రకాల డిజైన్స్ అనేది దీనిపైన ఎలివేట్ చేసామండి. ఒకటి కట్ వర్క్ కనిపిస్తుంది, చిన్న చిన్న కార్వింగ్ కనిపిస్తుంది, లీఫీ థీమ్ కనిపిస్తుంది, అలానే ఫ్లవర్ థీమ్ కూడా కనిపిస్తుంది. ఒక 3-4 వేరియేషన్ అని కార్వింగ్ అనేది మనం స్టడ్లో యాడ్ చేసాము. పైన ఏదైతే షార్ప్ ప్లేస్లో వస్తుందో దానిపైన ఎంబ్రాయిడ్ రూబీ పోటా అనేది యాడ్ చేస్తూ ఫినిషింగ్ ఇచ్చాము. అదే రూబీ ఎంబ్రాయిడ్ అనేది కింద యాడ్ చేస్తూ స్టడ్కి జుమ్కాకి మధ్యలో వచ్చేసరికి చిన్న బాల్ని హ్యాంగ్ చేస్తూ రెండు వైపులా ఒక లీఫీ స్టైల్లో థీమ్ అనేది యాడ్ చేస్తూ దానిపైన వచ్చేసరికి జుమ్కా పైన ఈ విధంగా చిన్న రూబీ అనేది ఎంబోజ్ అయ్యే విధంగా ఇచ్చేసాము. ఈ జుమ్కాకి హైలైట్ ఏంటి అంటే ఈ ఎమరాల్డ్ స్టోన్ అండి. సో చూసారు కదా ఎమరాల్డ్ అనేది ఎంత బిగ్గా ఉన్నాయో. ఇప్పటి వరకు చాలా చిన్న 0 సైజ్ ఎమరాల్డ్ కానీ రూబీ కానీ చూసాము. ఈ జుమ్కాకి హైలైట్ ఏంటంటే
ఈ ఎమరాల్డ్ అనే చెప్పాలండి. దీనిపైన సెంటర్లో చిన్న మోతీ కూడా ఇవ్వడం వల్ల గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో యాంటింగ్ ఫినిషింగ్లో అదిరిపోయినదే చెప్పాలి. చాలా చాలా చక్కగా ఉంది. యూనిక్ పీస్ అని చెప్పొచ్చండి. మనకి ఎటువంటి శారీకైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఈ జుమ్కా యొక్క నెట్ వెయిట్ వచ్చేసరికి 26 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. చూసేందుకు చాలా బ్రాడ్గా అనిపించినా మనకి ఓన్లీ 26 గ్రామ్స్లో దీని మేకింగ్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఎమరాల్డ్, రూబీ, అలానే మనం సీజెట్స్లో స్టోన్లో యాడ్ చేస్తూ చేసాం కదా. ఇది టోటల్గా ప్రీషియా గోల్డ్లో రెడీ చేసిన జుమ్కా అండి. ప్రీషియా గోల్డ్లో తయారు చేసిన జుమ్కాలో ఏంటంటే స్టడ్ అనేది చాలా స్మాల్గా ఇచ్చేసాము. జుమ్కా అనేది హైలైట్ చేసాము. స్టడ్ అనేది ఓన్లీ మనకి ఒక లీఫీ షేప్లో ఇచ్చేసాము. పైన అంతా ఎక్కడ మనం స్టోన్ వర్క్ యూజ్ చేయకుండా ఓన్లీ గోల్డ్ బాల్తో ఈ విధంగా క్రియేట్ చేసాము. స్టడ్కి జుమ్కాకి యాడెడ్గా చిన్న 2 లైన్స్ అనేది ఈ విధంగా ఒక గోల్డ్ థీమ్లో యాడ్ చేసాము. దానిపైన జుమ్కా పైన ఒక కర్వింగ్ షేప్లో వచ్చేసి చిన్న చిన్న పోటా రూబీ, పోటా స్టోన్స్ అనేది యాడ్ చేసాము. ఇక టోటల్గా గోల్డ్ బాల్ అనేది కనిపిస్తుందండి. ఈ జుమ్కా అంతా కూడాను మనకి ప్రీషియస్ స్టైల్లో గోల్డ్ బాల్స్తో ఈ విధంగా చాలా అందంగా ఉంది. సో చూసారా, టోటల్గా మనకి గోల్డ్లోనే కావాలనుకున్నా సరే హ్యాపీగా ఇలా మేక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఓన్లీ 30 గ్రామ్స్ నెట్ వెయిట్లో మనకి జుమ్కాస్ అనేది మేక్ చేయించుకోవచ్చు. సో ఇప్పటి వరకు జుమ్కాస్ చూసాం కదా. అది కాకుండా కాస్త డిఫరెంట్గా లాంగ్లో కావాలనుకునే వాళ్ళకి ఈ గ్లాస్ ప్రీషియా జుమ్కాస్ అనేది అదిరిపోతాయని చెప్పాలి. ఇక్కడ మనకి 3 వేరియేషన్లో సెటప్ అనేది యాడ్ చేసాం. చూసారు కదా, మనకి స్టడ్ వచ్చేసరికి ఒక కిరీటం స్టైల్లో యాడ్ చేసామండి. దీనిపైన అంతా కూడా గ్లాస్ వర్క్ అనేది రావడం వల్ల మనకి లైట్ పడితే కనుక షైనింగ్ అనేది తెలుస్తుంది. సెకండ్ లేయర్ ఏదైతే ఉందో అటాచ్ చేసే మనకి స్టడ్కి అలానే కింద ఉండే జుమ్కాకి మధ్యలో వచ్చే వే అనేది ఒకటి అంబ్రెల్లా షేప్లో ఇచ్చేసాము. దానిపైన కూడా అంతా కూడా గ్లాస్ వర్క్ అనేది ఈ విధంగా యాడ్ చేసాము. అండ్ అగైన్ మనకి కింద పార్ట్ కూడాను ఈ విధంగా లేయర్స్, లైన్స్ లాగా ఇచ్చేస్తూ చిన్న లీఫీ మోటివ్స్ అనేది యాడ్ చేస్తూ జుమ్కాస్ని ఇంకా హైలైట్ చేసే విధంగా గ్లాస్ వర్క్ అంతా కూడాను డిజైన్ చేసాము ఈ జుమ్కాలో. సో దీనికి వచ్చేసరికి మనకి గ్రాండ్గా కనిపిస్తుంది, చాలా హెవీ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లైట్ వెయిట్లోనే వచ్చేస్తాయి. అలానే నెట్ వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 19 గ్రామ్స్లోనే మాత్రమే మేక్ చేయడం జరిగిందండి. చూసేందుకు చాలా గ్రాండ్గా కనిపించిన ఓన్లీ 19 గ్రామ్స్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో కస్టమర్ కోరిక మేరకు ఇంకాస్త అందంగా కనిపించేందుకు బ్రాడ్గా ఉండేటట్టుగా అందమైన న్యూ మోడల్ సెట్ అని చెప్పొచ్చు. చక్కగా ప్రీషియా జ్యువెలరీలో ఇదో అందమైన డిజైన్ అని చెప్పొచ్చు అండి. ఇందులో చూసారు కదా, మనకి చాలా తక్కువ గోల్డ్తో మేక్ చేయబడిన అందమైన జ్యువెలరీ జుమ్కా సెట్ అని చెప్పాలండి. స్టడ్ వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ చేసాము. చిన్న అంత గోల్డ్ ప్రీషియా వర్క్లో కట్ వర్క్తో అంతా యాడ్ చేసామండి. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక రౌండ్ సర్కిల్ తీసుకొని దానిపైన ఒక ఫ్లవర్ థీమ్ అనేది కట్ వర్క్తో డిజైన్ చేస్తూ కింద డ్రాప్ షేప్లో ఇచ్చేసామండి. ఒక 3 లేయర్స్ వరకు డ్రాప్ షేప్లో యాడ్ చేస్తూ మూవ్ అవుతే మనకి కదిలేటప్పుడు షైనింగ్ అంతా దీనిపైన ఎలివేట్ అవుతూ ఉంది. లైట్ పడేటప్పుడు కూడా షైనింగ్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. సో చూసారు కదా, ఇంత అందంగా కనిపించే ఈ జుమ్కా సెట్ యొక్క నెట్ వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 12 గ్రామ్స్లో మాత్రమే మనం మేక్ చేయడం జరిగిందండి. సో చూసారు కదండి, ఇవాళ మన చందనబరి షాపింగ్ మాల్లో ఉండే ఈ న్యూ అరైవల్ కలెక్షన్ అంతా ఆసమ్ ఉంది కదా. మన బడ్జెట్లోనే సూపర్ కలెక్షన్తో, సరికొత్త మేకింగ్తో, డిఫరెంట్ స్టైల్లో రెడీ అయిన ఈ అందమైన ఆభరణాలు చాలా బాగున్నాయి కదా. మరి ఇందులో మీకు ఏది నచ్చినా అస్సలు మిస్ చేసుకోవద్దండి. హ్యాపీగా షాపింగ్ మొదలు పెట్టేసేయండి. దగ్గరగా ఉంటే ఒక్కసారి అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చంద్రబరి షాపింగ్ మాల్ను విజిట్ చేయండి. లేదు అనుకున్న ఆన్లైన్లో కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. హ్యాపీగా 10:30 నుంచి 8 o'clock వరకు వీడియో కాల్లో మీరు కనుక కాల్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ ఉండే మోడల్స్ అన్నీ కూడాను మీకు చూపించేందుకు మేము ప్రయత్నిస్తాం. అలానే కాకుండా మీకు నచ్చే కలెక్షన్ చూడాలనుకుంటే ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి. మరింత కొత్త కలెక్షన్ని చూసి మరీ చూస్ చేసుకోవచ్చు. ఇది వాటి మన చంద్రప్రదేశ్లో ఉండే సరికొత్త జ్యువెలరీ కలెక్షన్. మరింత కొత్త కలెక్షన్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, మరి నమస్తే.